హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా మనం అనుకున్నది సాధించకపోయినా కూడా నిరాశ పడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ స్టోరీ కనుక వింటే పట్టుదలతో ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించగలుగుతారనైతే మీరు నమ్ముతారు. కడు పేదరికంలో పుట్టి అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ పానీపూరి అమ్ముకొని ఇప్పుడు ఇండియా టీములోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్గా ఎదిగిన యశస్వి జైస్వాల్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మరియు మోటివేషనల్గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యశస్వి జైస్వాల్ ఇప్పుడు ఇండియాలోనే ఒక యంగ్ సెన్సేషనల్గా అయితే ఉన్నాడు. ఈ యశస్వి జైస్వాల్ 2001 డిసెంబర్ 28న ఉత్తరప్రదేశ్లోని భదోహి జిల్లాలో ఒక చిన్న మారుమూల గ్రామంలో అయితే పుట్టాడు. అతని తండ్రి భూపేంద్ర జైస్వాల్, తల్లి కాంచన జైస్వాల్. వీళ్ళకు మొత్తం 6 సంతానం. అందులో 4వ వాడే ఈ యశస్వి జైస్వాల్. అయితే ఈ భూపేంద్ర జైస్వాల్ వాళ్ళ విలేజ్లో ఒక చిన్న హార్డ్వేర్ షాప్ నడుపుకుంటూ దాని మీద వచ్చిన డబ్బులతోనే అతి కష్టం మీద కుటుంబాన్ని అయితే ఎల్లదీస్తూ ఉండేవాడు. అయితే ఈ యశస్వి జైస్వాల్కి చిన్నప్పటి నుండి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతను వాళ్ళ ఊర్లో ఆడుతున్నప్పుడు పక్కన ఫ్రెండ్స్ కూడా నువ్వు చాలా బాగా ఆడుతున్నావురా, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నువ్వు ముంబై వెళ్ళి గనక మంచి కోచింగ్ తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా పెద్ద క్రికెటర్ అవుతావని అయితే చెప్పేవారు. ఆ మాటలు అతనికి బలంగా అయితే నాటుకుపోయాయి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ముంబై వెళ్ళి కోచింగ్ తీసుకుంటానని అయితే అడిగాడు. అప్పుడు కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న భూపేంద్ర జైస్వాల్ తన కొడుకు ఇలా అడగడంతో ఏం చేయాలో అర్థం కాక కొన్ని డబ్బులు ఇచ్చి ముంబైకి అయితే పంపాలనుకున్నాడు. అయితే వాళ్ళ ఊరి ఒక అతను ముంబైలో చిన్న పాల షాప్ నడుపుకుంటూ అక్కడైతే సెటిల్ అయ్యాడు. అయితే అతనికి కాల్ చేసిన జైస్వాల్ వాళ్ళ తండ్రి, మా అబ్బాయిని అక్కడికి పంపిస్తాను, నీ దగ్గరనే పనిలో పెట్టుకొని ఆ ముంబైలో కోచింగ్ ఇప్పివ్వమని అయితే చెప్పాడు. అప్పుడు అతను కూడా సరే, నా పాల షాప్లో అతను కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు, సరే పంపించు, షాప్లో వర్క్ చేసుకుంటూ కోచింగ్ తీసుకుంటాడని అయితే చెప్పాడు. అలా చెప్పగానే 10 సంవత్సరాల వయసులో యశస్వి జైస్వాల్ ఉత్తరప్రదేశ్ నుండి ముంబైకి అయితే ప్రయాణమయ్యాడు. అలా వెళ్ళి కొన్ని రోజులు ఆ పాల షాప్లో వర్క్ చేసుకుంటూ కోచింగ్ అయితే తీసుకునేవాడు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత యశస్వి జైస్వాల్ షాప్లో కన్నా ఎక్కువ కూడా క్రికెట్ స్టేడియంలోనే ఉంటూ అక్కడ కోచింగ్ సెంటర్లోనే ఉండి క్రికెట్ నేర్చుకుంటూ మధ్యాహ్నం ఎప్పుడో ఇంటికి వచ్చి అలసిపోయి పడుకునేవాడు. అయితే ఆ వ్యవహారం ఆ పాల షాప్ ఓనర్కి అయితే నచ్చేది కాదు. ఎందుకంటే అతనికి వర్కింగ్ అవర్స్లో ఈ యశస్వి జైస్వాల్ అయితే అస్సలు చేదోడు వాదోడుగా ఉండటం లేదు. మరియు అతని వల్ల ఇతనికి ఒక్క రూపాయి కూడా లాభం లేకపోవడంతో ఇతన్ని ఎలాగైనా ఇక్కడ నుండి పంపించాలని ఆ షాప్ ఓనర్ అనుకున్నాడు. అలా అనుకొని అయితే ఒకరోజు యశస్వి జైస్వాల్ క్రికెట్ కోచింగ్ తీసుకొని ఇంటికి వచ్చి రాగానే అప్పటికే అతన్ని పెట్టా బేడే అన్నీ సదిరి రోడ్డు మీద అయితే ఆ పాల షాప్ ఓనర్ పడేశాడు. అప్పుడు యశస్వి జైస్వాల్కి ఏం చేయాలో అర్థం కాక, మళ్ళీ విలేజ్కి వెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాక కోచింగ్ సెంటర్లో కోచింగ్లో పరిచయమైన కొంతమంది ఫ్రెండ్స్కి అయితే తన విషయం అయితే చెప్పాడు. అప్పుడు ఆ ఫ్రెండ్స్ అతనికి ఒక మంచి సలహా ఇచ్చారు. ఈ ముంబైలోనే ఆజాద్ మైదాన్ అనే స్టేడియంలో కొంతమంది గ్రౌండ్స్ మెన్స్ అక్కడ గ్రౌండ్లో వర్క్ చేసుకుంటూ టెంట్లలో అయితే ఉంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఉండని అయితే చెప్పారు. అలా అనగానే వెంటనే జైస్వాల్ అక్కడి నుండి ఆ ఆజాద్ గ్రౌండ్కు వెళ్ళి అక్కడ గ్రౌండ్స్ మెన్తో మాట్లాడి, నేను మీకు గ్రౌండ్స్లో హెల్ప్ చేస్తాను, నన్ను మీ దగ్గర ఉంచుకోండి అని అయితే చెప్పాడు. అప్పుడు వాళ్ళు కూడా ఓకే అని చెప్పి జైస్వాల్ని వాళ్ళతో పాటే ఆ టెంట్లో ఉంచుకున్నారు. టెంట్లో ఉండడం అంటే ఎంత కఠినమైన పరిస్థితులు అంటే ఎండాకాలంలో ఆ వేడికి అస్సలు తట్టుకోలేము, రాత్రి సమయంలో అస్సలు నిద్ర పట్టదు. ఎండాకాలం విషయం పక్కగా పెడితే వానాకాలంలో ఆ టెంట్లోకి ఫుల్గా వాటర్ అయితే వచ్చేది. అయితే జైస్వాల్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, వర్షం వచ్చినప్పుడు నువ్వు ఆ టెంట్లో ఎలా పడుకుంటావని ఆ ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు
నేను పడుకోవడం ఎక్కడిది, ఎక్కడైతే వాటర్ పడవో అక్కడికి వెళ్ళి కూర్చొని నిద్రపోయేవాడిని అని అయితే చెప్పేవాడు. అలా యశస్వి జైస్వాల్ ఆ టెంట్లోనే అతి కఠినమైన పరిస్థితుల్లో అయితే జీవించాడు. అతనికి ఖర్చులకు డబ్బులు కావాలి కాబట్టి క్రికెట్ కోచింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట రోజు పానీపూరి బండి దగ్గర పనిచేసి పానీపూరి అయితే అమ్ముకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత యశస్వి జైస్వాల్ ఒకరోజు ఆ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతుండగా అక్కడికి ఒక కోచ్ అయితే వచ్చాడు. అతనే జ్వాలా సింగ్. అతడు యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చూసి ఎంతో మురిసిపోయి ఆశ్చర్యంతో అయితే అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడ ఉంటున్నావని అయితే అడిగాడు. అప్పుడు యశస్వి జైస్వాల్ నేను ఇదే మైదానంలో టెంట్లో ఉంటానని అయితే చెప్పాడు. అప్పుడు జ్వాలా సింగ్ నువ్వు నాతో పాటు నా అకాడమీకి వస్తావా, నేను ఇక్కడే పక్కనే శాంటా క్రజ్ అని క్రికెట్ అకాడమీ నడుపుకుంటున్నాను, నువ్వు నాతో పాటు ఉంటా అంటే రావచ్చని అయితే చెప్పాడు. అతని మాటలతో సంతోషపడ్డ యశస్వి జైస్వాల్ వెంటనే తన బ్యాగ్ తీసుకొని ఆ శాంటా క్రజ్ అనే కోచింగ్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి అక్కడ జ్వాలా సింగ్ దగ్గర చాలా వరకు అయితే కోచింగ్ తీసుకున్నాడు. అప్పుడు ఈ సమయంలోనే జ్వాలా సింగ్కు యశస్వి జైస్వాల్ ఒక ఫేవరెట్ ప్లేయర్గా అయితే అయ్యాడు. అప్పుడు జ్వాలా సింగ్ యశస్వి జైస్వాల్ తండ్రికి కాల్ చేసి నేను మీ అబ్బాయికి లీగల్ గార్డియన్గా అయితే ఉంటాను అని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ మీద అయితే సైన్ పెట్టించుకున్నాడు. అప్పటి నుండి యశస్వి జైస్వాల్ క్రికెట్ కెరీర్ అయితే స్టార్ట్ అయింది. అతను తన మొదటి మ్యాచ్ అయితే ఒక స్కూల్ టోర్నమెంట్లో అయితే ఆడాడు. గిల్స్ షీల్డ్ అనే స్కూల్ టోర్నమెంట్లో అతను ఆడిన మొదటి మ్యాచ్లోనే 319 పరుగులైతే చేసి నాటౌట్గా అయితే నిలిచాడు. అదే టెస్ట్ మ్యాచ్లో 13 వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శన అయితే చేశాడు. ఇప్పటి వరకు కూడా మన ఇండియా స్కూల్ క్రికెట్ చరిత్రలోనే ఇదే ది బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఉందంటే యశస్వి జైస్వాల్ ఎంతగానో ప్రదర్శన ఇచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క ప్రదర్శనతోటే యశస్వి జైస్వాల్ ముంబై అండర్-16 టీంకి అయితే సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయ్యి అండర్-16 టీంలో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియా అండర్-19 టీంకి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. అండర్-19 టీం మన ఇండియా అండర్-19 టీం ఏషియా కప్లో అయితే పాల్గొన్నప్పుడు 2018లో అతనే ఆ టోర్నమెంట్లో అయితే హైయెస్ట్ రన్ స్కోరర్గా అయితే ఉన్నాడు. ఇండియా ఆ ఏషియా కప్ గెలవడంలో యశస్వి జైస్వాల్ చాలా కీలక పాత్ర అయితే పోషించాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత 2019లో అండర్-19 వరల్డ్ కప్కి అయితే యశస్వి జైస్వాల్ సెలెక్ట్ అయ్యాడు. ఆ అండర్-19 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా మీద ఒక మ్యాచ్లో అయితే 173 రన్స్ అయితే కొట్టాడు. ఆ జైస్వాల్ ఆ టోర్నమెంట్లోనే లీడింగ్ రన్ స్కోరర్గా అయితే ఉన్నాడు. అయితే ఇండియాకు పాకిస్తాన్కు మ్యాచ్లో సెమీఫైనల్లో ఇండియా ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటే ఒక అద్భుతమైన సెంచరీ చేసి యశస్వి జైస్వాల్ అయితే ఇండియానైతే గెలిపించాడు. అప్పటి నుండి అతని కెరియర్ ఇక వెనక్కి తిరిగి అయితే చూడలేదు. అతను 2018-19 రంజీ ట్రోఫీలో అయితే ముంబై తరపున ఆడేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు 2019 జనవరి 7న విజయ్ హజారే ట్రోఫీలో అతను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే 154 బంతుల్లో 203 పరుగులైతే చేశాడు. అది జార్ఖండ్ మీద చేయడంతో అతను లిస్ట్ ఏ క్రికెట్లోనే యంగెస్ట్ డబుల్ సెంచరీగా అయితే ఒక రికార్డు సృష్టించాడు. అది కూడా 17 years 292 days అత్యంత పిన్న వయస్కులోనే డబుల్ సెంచరీ ఓడిఐ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన చరిత్ర అయితే యశస్వి జైస్వాల్ రికార్డు పేరు మీదనే ఉంది. ఆ మ్యాచ్లో అతను 17 fours 12 sixes అయితే కొట్టాడు. ఆ ఒక్క ప్రదర్శనతోటే 2020లో ఐపీఎల్ ఆక్షన్లో అతన్ని రాజస్థాన్ రాయల్స్ అయితే కొనుగోలు చేసింది. ఇక్కడి నుండి అతని కెరీర్ ఇంకాస్త బాగా మెరుగుపడింది. అతను అదే సీజన్లో అక్టోబర్ 2న చెన్నై సూపర్ కింగ్స్కు ఎగనిస్ట్గా ఒక హాఫ్ సెంచరీ అయితే చేశాడు. మళ్ళీ 2022 ఐపీఎల్లో అంత సరిగా ఆడకపోయినా కూడా 2023 ఐపీఎల్లో అయితే అతనికి ఒక మరుపురాని ఐపీఎల్ సీజన్గా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అతను అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 13 బాల్స్లోనే
ఈ సీజన్లోనే అయితే చేశాడు. అది కూడా ఒక స్ట్రాంగెస్ట్ టీం అయిన కోల్కతా మీద అయితే చేశాడు. దాంతోపాటు ఐపీఎల్లోనే నెంబర్ 1 టీమ్గా ఉన్న ముంబై ఇండియన్స్ మీద అతను ఒక భారీ సెంచరీ అయితే చేశాడు. 62 బంతుల్లో 124 పరుగులైతే సాధించి అతను తన క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి T20 హాఫ్ సెంచరీ అయితే చేశాడు. ఆ 2023 ఐపీఎల్లో అతను ఒక లీడింగ్ రన్ స్కోరర్గా అయితే ఉన్నాడు. నెక్స్ట్ ఆ పర్ఫార్మెన్స్ తర్వాత అతను ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అయితే అడుగుపెట్టాడు. ఆ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఇండియా టీంలోకి అయితే సెలెక్ట్ అయ్యాడు. అతను తన మొదటి మ్యాచ్ 2023 జూన్లో వెస్టిండీస్ మీద అయితే ఆడాడు. అతను ఆడిన మొదటి మ్యాచ్లోనే 171 రన్స్ చేసి ఆడిన డెబ్యూట్ మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఆటగాడిగా అయితే రికార్డులోకి ఎక్కాడు. అదే సిరీస్లో ఇంకో T20 మ్యాచ్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసి 84 పరుగులైతే చేశాడు. అది ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగా 2024లో ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో అయితే అతన్ని సెలెక్ట్ చేశారు. సెకండ్ టెస్ట్లో మన వైజాగ్లోనే తను మెయిడిన్ డబుల్ సెంచరీ అయితే చేశాడు. 209 పరుగులు చేసి ఇండియాలోనే యంగెస్ట్ బ్యాట్స్మెన్గా అతనైతే నిలిచాడు. సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లే తర్వాత యంగెస్ట్ బ్యాట్స్మెన్గా డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా యశస్వి జైస్వాల్ అయితే నిలిచాడు. దాని తర్వాత మ్యాచ్లో కూడా అతను 12 సిక్స్లు బాది మరొక డబుల్ సెంచరీ చేయడంతో ఇప్పటి వరకు ఈ రికార్డు వినోద్ కాంబ్లే, విరాట్ కోహ్లీ పేరు మీద కన్సిక్యూటివ్గా 2 డబుల్ సెంచరీ చేసిన రికార్డును అయితే ఇతను వాళ్ళ పేరిట అయితే ఉన్న రికార్డును సమమైతే చేశాడు. అతను ఈ విధంగా మంచి పర్ఫార్మెన్స్తో ఇండియా టీంలోనే ఇప్పుడు వన్ ఆఫ్ ద నెంబర్ 1 బ్యాట్స్మెన్గా అయితే ఉన్నాడు. దాంతోపాటు అతడు ఇంకో రికార్డు కూడా సాధించాడు. అతను ఆడిన ఫస్ట్ సిరీస్లోనే 26లు కొట్టి ఇప్పటి వరకు సునీల్ గవాస్కర్ పేరు మీద ఉన్న రికార్డును అయితే సమమైతే చేశాడు. ఒక పానీపూరి అమ్ముకునే వ్యక్తి ఇప్పుడు ఇండియాలోనే టాప్ బ్యాట్స్మెన్గా అయితే ఉన్నాడు. మనం పట్టుదలగా ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు అనేదానికి ఈ యశస్వి జైస్వాల్ స్టోరీనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ యూపీ, ఎక్కడ ఇండియా టీము, అతను ఏదో ఒక మారుమూల గ్రామంలో చిన్న హార్డ్వేర్ షాప్ నడుపుకుంటున్న వాళ్ళ తండ్రి అతనికి ఇచ్చిన చిన్న ప్రోత్సాహంతో అతనికి ఒక మంచి కోచ్ చేతిలో పడి ఎంతో కష్టపడి ఇప్పుడు ఇండియా టీంలోనే వన్ ఆఫ్ ద నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్నాడు యశస్వి జైస్వాల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం ఇన్స్పిరేషనల్గా, మోటివేషనల్గా అనిపించినా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.